Welcome to GV Tech Talks podcast. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని రివర్స్ ఇంజనీర్ చేద్దాం. ఆహా. మన దగ్గర బ్లూ ప్రింట్స్ లేవు, కానీ కొన్ని క్లూజ్ ఉన్నాయి. ఒక జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలన్నమాట. అవును. ఈ ప్రశ్నల ఆధారంగా మన శరీరంలోని అత్యంత సమర్థవంతమైన ఇంజిన్ అంటే మన గుండె ఎలా నిర్మించబడిందో కనుక్కుందాం. రివర్స్ ఇంజనీరింగ్ అనేదే కరెక్ట్ పదం. ఎందుకంటే గుండె నిర్మాణం అద్భుతం. అవును, ఇది కేవలం రక్తాన్ని పంపు చేసే ఒక అవయవం కాదు, అస్సలు కాదు. ఇది ఒక మాస్టర్పీస్. కొన్ని మిలియన్ల సంవత్సరాల పరిణామం అప్పుడు తయారైంది. మన దగ్గరున్న ఈ సోర్సెస్ అంటే ఈ ప్రశ్నలు మనకు నేరుగా సమాధానాలు చెప్పవు, ఒక డిటెక్టివ్లా ఆలోచింపజేస్తాయి కదా. అవును. దాని డిజైన్ను మనం అర్థం చేసుకోవాలి, బట్టి పట్టకూడదు. సరే, అయితే మనం మొదటి క్లూతో మొదలు పెడదామా? తప్పకుండా. ఈ సోర్స్ అడుగుతున్న మొదటి ప్రశ్న చాలా సింపుల్గా అనిపిస్తుంది. గుండెలో ఎన్ని గదులున్నాయని. ఇది బేసిక్ ప్రశ్నలా ఉంది. బేసిక్ ప్రశ్నే, కానీ పునాది ఇక్కడే ఉంది. మనకు 4 గదులుంటాయి. 4. అవును. 2 పైన 2 కింద. పైనున్న వాటిని కర్ణికలు అంటే ఏట్రియా అంటాం, కింద ఉన్న వాటిని జఠరికలు అంటే వెంట్రికల్స్ అంటాం. ఓ, అంటే ఒక డూప్లెక్స్ ఇల్లులాగా అన్నమాట. హహ, మంచి పోలిక. ఒక డూప్లెక్స్ ఇల్లు లాంటిదే. పైనున్న 2 గదులు, ఆ కర్ణికలు, రక్తాన్ని తీసుకుంటాయి. ఒకటి శరీరం నుండి, మరొకటి ఊపిరితిత్తుల నుండి. సరే. కింద ఉన్న 2 గదులు, జఠరికలు, రక్తాన్ని బయటకు పంపు చేస్తాయి. ఈ 4 గదుల వ్యవస్థే మన ప్రసరణ వ్యవస్థకు ఆధారం. ఓకే, డూప్లెక్స్ ఇల్లు బాగుంది. అయితే ఆ ఇంట్లో 4 గదులు ఒకే సైజులో ఉంటాయా? ఎందుకంటే సోర్స్లోని తర్వాత ప్రశ్న అదే, అవన్నీ ఒకే పరిమాణంలో ఉన్నాయా అని. మంచి ప్రశ్న. మీకేమనిపిస్తోంది? నా ఊహ ప్రకారమైతే ఉండవనుకుంటున్నాను. మీ ఊహ సరైనదే. అవి అస్సలు ఒకే పరిమాణంలో ఉండవు. ఇక్కడే డిజైన్ ఎంత తెలివైనదో మనకు అర్థమవుతుంది. ఎలా? చూడండి, గుండె యొక్క కుడివైపు భాగముంది కదా, ఉంది. అది రక్తాన్ని ఊపిరితిత్తులకు మాత్రమే పంపుతుంది. చాలా దగ్గరి ప్రయాణం, దానికి ఎక్కువ శక్తి అవసరం లేదు. ఓకే. కాని ఎడమవైపు భాగం, ముఖ్యంగా ఎడమ జఠరిక, అది రక్తాన్ని తల నుండి కాలివేళ్ల వరకు, అంటే శరీరం మొత్తానికి పంపు చేయాలి. వావ్, అది చాలా దూరం. అవును, చాలా సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణం. అందుకే ఎడమ జఠరిక చాలా పెద్దదిగా, చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే వేర్వేరు పనులకు వేర్వేరు సైజ్ గదులు. ఇది కేవలం సైజుకు మాత్రమే పరిమితమా, లేక వాటి నిర్మాణంలో కూడా ఏమైనా తేడా ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే మన సోర్స్లోని మరో క్లూ గుండె గోడల మందం గురించి అడుగుతోంది. గుండె గోడ మందం అంతటా ఏకరీతిలా ఉందా అని. ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ అద్భుతం బయటపడుతుంది. ఆ గోడల మందం అస్సలు ఒకేలా ఉండదు. ఉండదా? అస్సలుండదు. మనం ఇందాక చెప్పుకున్నట్లే కుడి జఠరిక రక్తాన్ని ఊపిరితిత్తులకు మాత్రమే పంపుతుంది. అందుకే దాని గోడ పల్చిగా ఉంటుంది. రైట్. కానీ ఎడమ జఠరిక, అది శరీరం మొత్తానికి అధిక పీడనంతో రక్తాన్ని పంప్ చేయాలి. కాబట్టి దాని గోడ కుడి జఠరిక గోడ కన్నా దాదాపు 3 రెట్లు మందంగా ఉంటుంది. ఒక్క నిమిషం, 3 రెట్లా? అవును, 3 రెట్లు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకటి స్ప్రింటర్ అయితే మరొకటి మ్యారథాన్ రన్నర్ లాంటిది. అంటే గుండెలోని ఒక భాగం మిగతా దానికన్నా 3 రెట్లు ఎక్కువ కష్టపడుతోందన్నమాట. ఇది డిజైన్లో ఏదైనా లోపంలా అనిపించట్లేదా? అద్భుతమైన ప్రశ్న. అది లోపం కాదు, అవసరం. అవసరమా? అవును, అధిక పీడనాన్ని తట్టుకోవడానికి ఆ మందం తప్పనిసరి. కాని మీరు చెప్పినట్లు ఒక ప్రమాదం ఉంది. అదేంటి? హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్లలో ఏం జరుగుతుందంటే, ఇప్పటికే కష్టపడి పనిచేస్తున్న ఆ ఎడమ జఠరికపై ఇంకా భారం పడుతుంది. ఓ నో. ఆ భారాన్ని తట్టుకోవడానికి దాని గోడలు ఇంకా మందంగా, గట్టిగా మారిపోతాయి. దీన్నే వెంట్రిక్యులార్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే అది ప్రమాదమా? ఒక దశ వరకు మంచిదే. కానీ ఆ తర్వాత ఆ కండరం తన ఫ్లెక్సిబిలిటీని కోల్పోతుంది. సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేని స్థితికి వస్తుంది. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. అర్థమైంది. అంటే ప్రకృతి ఇచ్చిన పర్ఫెక్ట్ డిజైన్ను మనం మన జీవనశైలితో పాడు చేస్తున్నాం. సరే, గదులున్నాయి, గోడల మందం తేడాగా ఉంది. కాని ఈ గదులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వాలి కదా. అవ్వాలి. రక్తం ఒక గది నుంచి మరో గదికి ఎలా వెళ్తుంది? మన సోర్స్ కూడా అదే అడుగుతోంది. గదులన్నీ ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయా
అవి ఎలా వేరు చేయబడ్డాయి అని. అవును. ఇక్కడ ప్లంబింగ్ సిస్టమ్ వస్తుంది. కానీ ఇది సాధారణ ప్లంబింగ్ కాదు. మరి ఇక్కడ పైపులతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్, డివైడర్లు కూడా ఉన్నాయి. ఈ అనుసంధానాలు, విభజనలు 2 ముఖ్యమైన పనులు చేస్తాయి. అవేంటి? 1 రక్తం సరైన దిశలో ప్రవహించేలా చూడటం. 2 మంచి రక్తం అంటే ఆక్సిజన్ ఉన్న రక్తం, చెడు రక్తం ఆక్సిజన్ లేని రక్తం కలిసిపోకుండా చూడటం. ఓకే, ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే కవాటాలు, అంటే వాల్వ్స్ అన్నమాట. అవి వన్ వే డోర్స్ లాంటివా? ఖచ్చితంగా. అత్యంత సమర్థవంతమైన వన్ వే డోర్స్. మనకు 4 ప్రధాన కవాటాలుంటాయి. 4. ట్రైకస్పిడ్, పల్మనరీ, మైట్రల్ మరియు అయోటిక్. ప్రతి హృదయ స్పందనలో ఇవి ఒక క్రమంలో తెరుచుకొని మూసుకుంటాయి. ఆ, లబ్ డబ్ అని మనం వినే సౌండ్. ఆ సౌండ్ ఈ కవాటాలు మూసుకునే శబ్దమే. అవి కొంచెం లీకైనా లేదా సరిగ్గా తెరుచుకోకపోయినా రక్త ప్రవాహంలో చాలా సమస్యలొస్తాయి. వావ్. అంతేకాదు, గుండె మధ్యలో సెప్టమ్ అనే ఒక గోడ ఉంటుంది. సెప్టమ్. ఆ గోడ ఎడమ, కుడి భాగాలను పూర్తిగా వేరుచేస్తుంది. దీనివల్ల ఆక్సిజన్ ఉన్న రక్తం ఆక్సిజన్ లేని రక్తంతో ఎప్పటికీ కలవదు. ఈ విభజనే మనల్ని అంత చురుగ్గా ఉంచుతుంది. ప్రతి లబ్ డబ్ వెనుక ఇంత మెకానిజం ఉందా? ఇంత కష్టపడి నిరంతరం పనిచేస్తోంది కదా ఈ కండరం. అవును. రోజుకు దాదాపు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది అంటారు. ఇంత పనిచేసే కండరానికి శక్తి కావాలి కదా. మరి దానికి ఇంధనం ఎలా వస్తుంది? గుండె లోపలున్న రక్తాన్ని అది నేరుగా వాడేసుకోదా? ఆ ఇది చాలామందికి ఉండే అపోహ. గుండె గదుల నిండా రక్తమున్నా ఆ రక్తాన్ని గుండె కండరాలు నేరుగా వాడుకోలేవు. ఎందుకు? ఎందుకంటే ఆ గోడలు చాలా మందంగా ఉంటాయి. దానికి బదులుగా గుండెకు ప్రత్యేకంగా దానికోసమే ఒక రక్త సరఫరా వ్యవస్థ ఉంది. దానికోసం సపరేటుగా ఉందా? అవును. గుండె బయట ఉపరితలంపై చిన్న రక్తనాళాలు ఒక కిరీటంలా అల్లుకుని ఉంటాయి. వాటినే కొరోనరీ ఆర్టరీస్ అంటారు. కొరోనరీ అంటే లాటిన్లో కిరీటం అనర్థం. అహో, కరోనరీ అంటే కిరీటమా? బాగుంది. ఈ నాళాలు గుండె కండరాలకు నిరంతరం ఆక్సిజన్, పోషకాలను అందిస్తాయి. అంటే ఆ కరోనరీ నాళాలే గుండెకు లైఫ్ లైన్ అన్నమాట. ఒకవేళ వాటిలో ఏదైనా అడ్డంకి వస్తే? అదే గుండెపోటు, హార్టటాక్. అయ్యో. ఆ నాళాలో కొవ్వు పేరుకుపోయి రక్తప్రవాహం ఆగిపోతే గుండెలోని ఆ భాగానికి ఆక్సిజన్ అందక కండరాలు చనిపోవడం మొదలవుతుంది. అందుకే ఈ చిన్న నాళాలు మన ప్రాణాలకు చాలా కీలకం. అర్థమైంది. శరీరం మొత్తానికి రక్తాన్ని పంపే గుండె తన కోసం ఒక స్పెషల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం నిజంగా అద్భుతం. సరే, మనం నిర్మాణం, ప్లంబింగ్, దాని పవర్ సప్లై గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా ఒక పర్ఫెక్ట్ మెకానికల్ పంప్లాగా ఉంది. అవును. కానీ ఈ పంపును ఆన్ చేసే స్విచ్ ఏది? దాన్ని కొట్టుకోమని చెప్పేది ఎవరు? మెదడు ఎప్పుడూ సిగ్నల్స్ పంపుతూ ఉంటుందా? ఇక్కడే మరో అద్భుతముంది. గుండెకు మెదడు చెప్పాల్సిన పనిలేదు. ఏంటి, నిజమా? అవును. దానికి సొంతంగా ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంది. గుండెలోని కుడి కర్ణికలో ఎస్ఏ నోడ్ అనే ఒక చిన్న భాగం ఉంటుంది. ఎస్ఏ నోడ్. దీన్నే సహజ పేస్ మేకర్ అంటారు. ఇది ఒక అంతర్నిర్మిత స్పార్క్ ప్లగ్ లాంటిది. ప్రతి సెకనుకు ఒకసారి ఇదొక చిన్న విద్యుత్ సంకేతాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ సంకేతమే గుండె కొట్టుకోవడానికి కారణం. నమ్మలేకపోతున్నాను. అంటే దానికి సొంత పవర్ జనరేటర్ ఉందన్నమాట. ఖచ్చితంగా. అందుకే శరీరం నుండి వేరుచేసినా కూడా సరైన పోషకాలందిస్తే గుండె కొంతసేపు దానికదే కొట్టుకోగలదు. అయితే ఒకవేళ ఆ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏదైనా సమస్య వస్తే? సిగ్నల్స్ వేగంగా లేదా నెమ్మదిగా వస్తే, లేదా వాటి క్రమం తప్పితే దాన్నే మనం అరిథ్మియా అంటాం. గుండె లయ తప్పడం అన్నమాట. ఓకే. అంటే గుండె మెకానికల్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా దాని ఎలక్ట్రికల్ సిస్టంలో చిన్న లోపమొచ్చినా మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ రెండూ కలిస్తేనే అది ఒక అద్భుతం. నిజంగా. నేను ఈ ప్రశ్నలను మొదటిసారి చదివినప్పుడు ఇవి మరీ సింపుల్గా ఉన్నాయేమో అనుకున్నాను. కాని మీరు వివరిస్తుంటే ఈ చిన్న ప్రశ్నల వెనక ఎంత లోతైన ఇంజనీరింగ్ దాగి ఉందో అర్థమవుతోంది. అవును. నేర్చుకోవడమంటే సమాధానాలు తెలుసుకోవడమే కాదు, సరైన ప్రశ్నలు అడగటం కూడా. మనం కొన్ని సింపుల్ ప్రశ్నలతో మొదలుపెట్టి ఒక పూర్తి ఇంజనీరింగ్ బ్లూప్రింట్ను ఆవిష్కరించాం. అవును. సమాధానం కన్నా ఆ సమాధానానికి దారితీసే ప్రశ్నే కొన్నిసార్లు ఎక్కువ శక్తివంతమైనది. గుండె నిర్మాణం గురించి తెలుసుకోవడం ద్వారా మనం ప్రకృతిలోని అత్యుత్తమ డిజైన్ సూత్రాలను అర్థం చేసుకుంటున్నాం. మనం గుండెను ఒక స్వీయ నియంత్రిత, అత్యంత సమర్థవంతమైన యంత్రంగా చూశాం. దానికి సొంత విద్యుత్ వ్యవస్థ, ఇంధన సరఫరా ఉన్నాయి.
అయితే ఇదంతా యాంత్రికంగానే జరిగిపోతుంటే మన భావోద్వేగాలకు గుండె వేగానికి సంబంధమేంటి? హ్మ్, మనకు భయం వేసినప్పుడు, సంతోషం కలిగినప్పుడు మన గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది? అంత పర్ఫెక్ట్ యంత్రం మన ఫీలింగ్స్కు ఎందుకు స్పందిస్తుంది? ఆ రెండింటి మధ్య ఉన్న రహస్య అనుసంధానమేమిటో ఆలోచించండి.